హలో ఫ్రెండ్స్. ఈరోజు రామాయణం ట్రైలర్ అయితే వచ్చేసింది మనకి. ఈ రామాయణం ట్రైలర్‌లో మాత్రం ఇచ్చి పడేశారు. ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా ఆహ్, గ్రాఫిక్స్‌లో గాని, వీఎఫ్ఎక్స్‌లో గాని తేడా ఏమి అనిపించినట్లేదు. పర్ఫెక్ట్‌గా రియల్‌గా అనిపించింది. బట్ ఈ ట్రైలర్‌లో నాకు బాగా నచ్చిన విషయాల మీద పంచుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, ఈ రామాయణం ట్రైలర్‌లో 2 పార్ట్స్ కంపల్సరీగా. ఒకటి రామాయణం నాకు తెలిసి భరతుడు రాముడు వనవాసం వెళ్ళడం అక్కడి నుంచి స్టార్ట్ అయితే, ఇంకొకటి నాకు తెలిసి ఇంకో పార్ట్‌లో ఆల్మోస్ట్ లంక. లంక అక్కడ ఆచారాలు అక్కడ కూడా నాకు తెలిసి మనోడు రావణాసురుడు ప్రజల్ని ఎంత బాగా చూసుకునేవాడి దగ్గర నుంచి, ఎంత బాగా హింసలు పెట్టేవాడి దగ్గర నుంచి అన్నీ చూపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇందులో మాత్రం రాముడంటే మనకు తెలిసిందే, దేవుడు. మనం రాముడు మంచి బాలుడు అన్నట్టు ఆ టైపు పర్సనాలిటీయే ఆయనకి సూట్ అవుతది. అండ్ ఎస్‌కి మాత్రం కంపల్సరీగా ఖచ్చితంగా రావణుడు చంపేశారు. ఎందుకంటే రావణాసుడిలో ఉన్న క్రూరత్వాన్ని చూపించాలంటే క్లియర్‌గా ఎస్‌కి తప్ప వేరే వాళ్ళకి సూట్ అవ్వదనే విధంగా ఇందులో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. అండ్ ట్రైలర్ అయితే అద్భుతం. ఎక్కడ కూడా ఎటువంటి ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా సాయి పల్లవి గాని, రకుల్ ప్రీత్ సింగ్ గాని, వీళ్ళైతే అల్టిమేట్. సాయి పల్లవి క్యారెక్టర్ గురించి గాని మనం సీతకు సూట్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి మనం సాయి పల్లవికి అయితే హ్యాపీ. ఒకప్పుడు మహానటిలో కీర్తి సురేష్‌కి ఎట్లయితే సూట్ అయిందో, దీంట్లో కూడా సాయి పల్లవి రియల్ క్యారెక్టర్, మూవీ క్యారెక్టర్ కూడా సూపర్ అసలు. సో చూద్దాం, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. రామాయణం ట్రైలర్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టేళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.